గల్లికా గణేష్ చూసారా? మా సోఫాలో కూర్చున్న బుజ్జి గణపయ్య క్యూట్ గా ఉన్నాడు కదా! ప్రతి వినాయక చవితి ఫెస్టివల్ కి నాకు ఒకటే గుర్తొస్తుంది. మనం చిన్న ఉన్నప్పుడు ప్రతి గల్లీకి వెళ్ళి ప్రసాదం టైంకి ప్రసాదాలన్నీ తినేసి ఇంట్లో మమ్మీ పెట్టిన అన్నం తినకుండా అట్లనే వదిలేస్తుండే కదా! నేనైతే చిన్నప్పుడు ప్రతి గల్లీకి పోయి మరి ప్రసాదం తీసుకొని తినేసేదాన్ని ఫ్రెండ్స్ తోని. ప్రతి వినాయక చవితికి నాకు ఆ మెమొరీ అయితే గుర్తొస్తది. సో, ఇక్కడైతే మా బుజ్జ గణపయ్యకి పూజ అయితే స్టార్ట్ అయిపోయింది. పూజలో అయితే ఇంకా కూర్చున్నాము. నేను, వర్షిత్ అయితే వేదాంశ్ ఆడుకోవడానికి బయటికి వెళ్ళిండు. ఇంకా ఇక్కడ ఈ అక్క అయితే నాకు గంధం బొట్టు అయితే పెడుతుంది. సో, మంచిగా టైం అయితే స్పెండ్ చేసినాం. పూజలో కూర్చున్నాము. వర్షిత్ అయితే బుద్ధిగా కూర్చొని పూజ మొత్తం అటెండ్ అయిపోయిండు. మీరు ఏ థీమ్‌తో వినాయకుడిని పెట్టిర్రు అనేసి కామెంట్ చేయండి. మా బుజ్జ గణపయ్య అయితే సోఫాలో కూర్చున్నాడు. సో, ఇక్కడైతే నేను, వర్షిత్ అయితే క్యూట్‌గా ఉన్నాం గదా! లైటింగ్‌కి. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ మనకి ఫోటోస్ ముఖ్యం కదా! ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే తీసుకున్నాను. సో, కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ అయితే మా అల్లుడు వర్షిత్‌కి పులిహోర తినిపిస్తుండు. వాడేమో మొత్తం ముంచేస్తుండు. సో, బుజ్జ గణపయ్యతో సెల్ఫీ. వేదాంశ్ అయితే ఇంకా మొక్కుతున్నాడు దేవుడికి. ఇక్కడైతే కొన్ని ఫోటోస్. एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्।